తెలుగు ఆన్లైన్ టీచింగ్కి స్వాగతం. ఈరోజు మీకు వాక్య భేదాలు తెలియజేస్తాను. వాక్యంలో చాలా రకాలు ఉంటాయి. వాక్యాలు అంటే చాలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఈరోజు మీకు తెలియజేయబోయే వాక్యాలు ఏంటి అంటే కర్తరి వాక్యము మరియు కర్మని వాక్యము అనేవి మీకు ఈరోజు వాక్య భేదాల్లోని రకాలు తెలియజేయడం జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. ముందుగా మరి ఇవి తెలియాలి అంటే మీరు కర్త కర్మ క్రియ క్లాస్ విని తర్వాత ఈ క్లాస్ వినండి. కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరి వాక్యాలు. అందుకని ఏంటి కర్త కర్మ క్రియ చెప్పిన క్లాస్ ఉంది కదా, అది విని ఇది వింటే మీకు ఈజీగా తెలుస్తుంది. మరి ఇక్కడ కర్త అనేది మీకు తెలియాలంటే అది చూడాలి. మీకు ఇక్కడ కూడా వివరించబడుతుంది, కానీ ఇంకక్కడ బాగా మీకు అవగాహన అవుతుంది. పనిని చేసేవాడు కర్త. పని ఎవరైతే చేస్తారో ఆ వాక్యంలో వారిని కర్త అంటాము. అట్లా ఇంకా కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. చూడండి, మరి ఒక వాక్యంలో కర్త, మరి ఇది కర్తరి వాక్యం అనేది మనం ఎలా చెప్పగలము అంటే కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. కర్త ప్రధానంగా కలిగి ఉంటుంది. కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమా విభక్తి వస్తుంది. అలా ఉంటే అది కర్తరి వాక్యం అవుతుంది. అదేవిధంగా కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. అది కర్తరి వాక్యం అంటాము మనం. కర్త ప్రధానంగా కలిగి కర్తకు ప్రథమా విభక్తి కలిగి కర్మకు ద్వితీయ విభక్తి కలిగి ఉన్న వాక్యాన్ని కర్తరి వాక్యం అంటాము. ఇది మీకు అవగాహన అయితే కర్తరి వాక్యాన్ని గుర్తుపెట్టవచ్చు. అలాగే కర్మని వాక్యంగా కూడా మార్చడానికి తెలుస్తుంది. ఇప్పుడు కర్మని వాక్యం చూడండి. కర్మని వాక్యం అంటే ఏంటి? కర్త కర్మ క్రియ అనేవి మనకు వాక్యంలో 3 భాగాలుగా ఉంటాయి. ఇప్పుడు కర్మ ప్రధానంగా కలిగే వాక్యం కర్మని వాక్యం. చూడండి, కర్మ ఏదైతే ప్రధానంగా కలిగి ఉందో ఆ వాక్యాన్ని కర్మని వాక్యం అంటాము. మరి కర్మ అనేది కూడా తెలియాలి అంటే ముందే చెప్పానుగా, కర్త కర్మ క్రియ అనే క్లాస్ వినండి అని. అలా అది కూడా దీనికి సంబంధించింది. పని ఫలితమును అనుభవించున్నది కర్మ. మరి కర్మ అంటే ఏంటో తెలియాలి కదా. కర్మ ప్రధానంగా కలిగి ఉన్నది కర్మని వాక్యం అనుకున్నాం. మరి కర్మ తెలిస్తేనే కర్మ ప్రధానంగా ఉండేది అనేది తెలుస్తుంది. కావున పని ఫలితమును అనుభవించున్నది కర్మ. మరి ఈ పని ఏ విధంగా అనుభవిస్తుంది అనేది మీరు ఉదాహరణల ద్వారా కూడా చూసి నేర్చుకోవచ్చు. కర్మని వాక్యంలో కర్తకు చే అను ప్రత్యయం చేరుతుంది. మరి కర్మని వాక్యంలో కర్తకు ఏం చేరుతుంది అంటే చే లేదా చేత అను ప్రత్యయం అనేది చేరుతుంది అన్నట్లు. అలా ఉంటుంది కర్మని వాక్యంలో. కర్మకు మాత్రం క్రియకు బడు అను ప్రత్యయం చేరుతుంది. క్రియకు బడు అను ప్రత్యయం చేరుతుంది ఈ కర్మని వాక్యంలో. అట్లా కర్తకేమో చే అనే ప్రత్యయం చేరుతుంది. కర్మని వాక్యంలో క్రియకు బడు అనే ప్రత్యయం చేరుతుంది. పని ఫలితాన్ని అనుభవిస్తుంది. ఈ విధంగా ఉండేది కర్మని వాక్యం. మరి ఇందులో కర్మ ఏ విభక్తిలో ఉంటుందంటే కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ అనేది ఈ కర్మని వాక్యంలో కర్మ అనేది ప్రథమ విభక్తిలో ఉంటుంది. అలాగే కర్మని వాక్యంలో కర్తకు మాత్రం చే అనేది, క్రియకు మాత్రం బడు. క్రియ అంటే పనిని తెలియజేయదు కదా, అందువలన క్రియని బడు అని వస్తే కర్మని వాక్యం అనేది మనం గుర్తించవచ్చు. ఇక్కడ కర్తరి వాక్యం ఉదాహరణలు చూడండి. కర్తరి వాక్యం గుర్తించగలిగితే అవగాహన అయితే మీరు కర్తరి వాక్యాన్ని గుర్తించగలుగుతారు. కర్తరి వాక్యాన్ని గుర్తించగలిగితే దానిని మీరు కర్మని వాక్యంలోకి మార్చగలుగుతారు. అలా ఎలా ఇచ్చినా మీరు రాయగలగాలి అంటే మీకు 2 అవగాహన కలిగి ఉండాలి. అలా ఇక్కడ ఉదాహరణలు చూద్దాము. రాముడు సీతను పెండ్లాడెను. చూడండి, రాముడు సీతను పెండ్లాడెను. ఇక్కడ రాముడు కర్త, సీత కర్మ, పెండ్లి క్రియ. అలా మరి ఇక్కడ సీతను ఇక్కడ ద్వితీయ విభక్తి వచ్చింది కర్మ కాబట్టి. అక్క ఇంటి ముందు ముగ్గును వేసింది. వేసిన వారెవరు? అక్క. ఏం వేసింది? ముగ్గు. అంటే ఇక్కడ పని చేసింది అక్క కాబట్టి కర్త, ముగ్గు కర్మ, ముగ్గుకు ను అనే ద్వితీయ విభక్తి వచ్చింది. వేసింది అనేది క్రియ. ఈ విధంగా కర్తరి వాక్యం ఉంటుంది. బాలు ఇసుకతోని ఇల్లు కట్టాడు. ఇసుకతోని చూడండి, దేని పని ఫలితాన్ని అనుభవించింది కాబట్టి అది కర్మ. బాలు కర్త, కట్టాడు క్రియ. ఈ విధంగా ఉంటుంది కర్తరి వాక్యం అవుతుంది. వాల్మీకి రామాయణమును రచించాడు. చూడండి, రచించాడు
ఏం రచించాడు? రామాయణం. అనుభవించిన పనిని అనుభవించింది కాబట్టి ఇక్కడ మనకు రామాయణం అనేది కర్మను అనేది ద్వితీయ విభక్తిలో ఉంది. ఈ విధంగా ఉంటే కర్తరి వాక్యం అని మనం గుర్తించగలగాలి. ఇప్పుడు కర్మణి వాక్యం ఉదాహరణలు చూద్దాం. మరి కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యంకి, కర్మణి వాక్యం నుంచి కర్తరి వాక్యంకి మార్చాలి అంటే 2 వాక్యాలు మీకు అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఏది ఇచ్చినా ఏ విధంగానైనా రాయగలుగుతారు. కర్తరి ఇస్తే కర్మని, కర్మని ఇస్తే కర్తని వాక్యాలకి మార్చడానికి మీకు తెలుస్తుంది. మార్కులు సులభంగా వస్తాయి. రామునిచే రాక్షసులు సంహరింపబడిరి. చూడండి, రాముడు సంహరింపబడటం అనేది పని. మరి ఇక్కడ ఈ పని ఎవరు అని అంటే ఎవరు చేశారు అంటే రాముడు. మరి రాముడు అనేది కర్తకు చే అని వచ్చింది కావున ఇది కర్మని వాక్యము. మరి ఈ క్రియకు బడిరి, చూడండి సంహరింపబడిరి కాబట్టి కర్మని వాక్యంలో ఈ విధంగా ఉంటుంది. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. ఏం పోయబడ్డాయి? కాయలు అనేది ఇక్కడ కర్మ. ఎవరి చేత పోయబడ్డాయి అంటే ఎవరు చేసిన వాళ్ళు అంటే అతడు అనేది కర్త కావున చేత, చూడండి అతనికి చేత అనేది ఇక్కడ కలిసింది, క్రియకు బడ్డాయి అనేది వచ్చింది కావున కర్మణి వాక్యం ఈ విధంగా ఉంటుంది. చిన్నప్పుడే అనే కథ అల్వారు స్వామిచే రచింపబడింది. చూడండి, క్రియకు బడింది అని వచ్చింది. అల్వారు స్వామిచే కర్తకి చే అనే ఇక్కడ చేర్చబడింది. ఈ విధంగా ఉంటే కర్మని వాక్యం అని మనం గుర్తించగలగాలి. అలా కర్తకి చే, క్రియకు బడు, కనిపించిందంటే బడింది, బడు కనిపించిందంటే అది కర్మని వాక్యంగా మనం బండ గుర్తుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రామాయణం వాల్మీకిచే రచించబడింది. చూడండి, రామాయణం వాల్మీకిచే రచించబడింది. రచింపబడింది అనొచ్చు, రచించబడింది అని కూడా అనొచ్చు. చూడండి, బడు అనేది ఇక్కడ అలాగే కర్తకిచ్చే అనేది వచ్చింది కావున్నది కర్మణి వాక్యం. ఇప్పుడు కర్తరి వాక్యములను కర్మణి వాక్యంలోకి ఏ విధంగా మార్చవచ్చో చూద్దాం. రాముడు సీతను పెండ్లాడెను అని మనం ఇంతకుముందు చూసాం కదా. ఆ వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి ఏ విధంగా మార్చవచ్చో చూద్దాం. మరి రాముడు అంటే ఇక్కడ మనకి ఏం రావాలి? సీత రామునిచే పెండ్లాడబడింది. కర్తకి చేర్చాము, క్రియకు బడింది చేర్చాము. బడు అనేది వచ్చింది కదా, కర్మణి వాక్యం అయ్యింది. సీత రామునిచే పెండ్లాడబడింది. కర్మణి వాక్యం ఈ విధంగా మార్చవలసి ఉంటుంది. మీకు పరీక్షలో కర్తరి వాక్యం ఇస్తే కర్మని మార్చాలి, కర్మని ఇస్తే కర్తరి మార్చాలి. కావున రెండిటిపైన అవగాహన ఉండాలి. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది. ఇది కర్తరి వాక్యం. అక్క ఇంటి ముందు ముగ్గు వేసింది కర్తరి వాక్యం. మరి కర్మనిలికి మార్చాలి అంటే ఏమిటి? క్రియకు బడు రావాలి, కర్తకి చేత ఏదైనా రావచ్చు. అలా ఇంటి ముందు అక్కచే ముగ్గు వేయబడింది, అది కర్మణి వాక్యం. చూడండి ఎంత సులువుగా ఉంది కదా. ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి, అవగాహన చేసుకోండి. పరీక్షలో మంచి మార్కులు పొందుతారు. అవునా? అందువలన మీరు చక్కగా వినండి, ముందు వాటి మీద ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు మార్కులు సొంతం అవుతాయి. ఇంకా చూద్దాము. రామునిచే రాక్షసులు సంహరింపబడిరి. మరి ఇదే వాక్యము బడిరి ఉంది కావున కర్మని వాక్యము. ఇప్పుడు మనం కర్తరిని కర్మనికి మార్చాము, ఇక్కడ కర్మని వాక్యంని కర్తరికి మార్చాలి. ఏం లేదు, ఇక్కడ మనము ఏంటి బడి అనేది ఉండదు. ఇక్కడ కర్తలోకి వస్తున్నాం కదా, కర్తరి వాక్యంలోకి బడి ఉండదు, కర్తకి చే కూడా ఉండదు. రాముడు రాక్షసులను, మరి ఇక్కడ కర్మకి ఏం రావాలి? ద్వితీయ విభక్తి రావాలి. రాక్షసులను సంహరించెను. రాముడు రాక్షసులను సంహరించెను, కర్తరి వాక్యం. అలా ఈ విధంగా మనం సులువుగా మార్చడానికి తెలుస్తుంది. ఇంకొక ఉదాహరణ చూద్దాము. కాయలన్నీ అతని చేత ముందర పోయబడ్డాయి. ఏం వాక్యం ఇది? బడ్డాయి, వడు అని ఉంది కదా, కర్మని వాక్యం అని మనం గుర్తించాలి. అలాగే కర్తకు కూడా చేత ఉంది కావున ఇది మనం కర్మని వాక్యం అని గుర్తించాలి. మరి దీనిని కర్తరి వాక్యంలోకి మార్చాలి అంటే క్రియలో బడ్డాయి అనేది తీసేయాలి, చేత కర్తకి చేత అనేది కూడా తీసివేయాలి. అతడు కాయలన్నీ ముందర పోశాడు.
అదే కర్తరి వాక్యము. చూడండి ఎంత సులువుగా ఉంది కదా, చాలా సులువుగా ఉన్నాయి. మీరు ఈ విధంగా నేర్చుకుంటే ఇంకా ఖచ్చితంగా మీరు మార్కులు చక్కగా పొందగలుగుతారు. అందువలన మీరు 1కి 2 సార్లు విని చక్కగా నేర్చుకోండి. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ కూడా ఉంటుంది, చివరి వరకు చూడండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. ఇంకొక ఉదాహరణ చూద్దాం. బాలురచే సెలవు తీసుకోబడింది. ఏం వాక్యం ఇది? కర్మణి వాక్యం. బడింది వచ్చింది కదా క్రియకి, కావున కర్మణి వాక్యం. మరి దీన్ని కర్తరిలకు మార్చాలి అంటే బడింది తీయాలి, తీసేయాలి. బాలురు సెలవును తీసుకున్నారు. ఇది కర్తరి వాక్యము. బాలురు సెలవును తీసుకున్నారు. బడు తీసేసాము, తీసేసాము. ఇది కర్తరి వాక్యం అని చెప్పవచ్చు. ఇంకా ఇంకొక ఉదాహరణ చూద్దాము. మీరు ఈ ఉదాహరణలు సాధన చేస్తే ఇంకా మీకు అవగాహన బాగా పెరుగుతుంది. కావున ఉదాహరణల్ని సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్తోనే పర్ఫెక్ట్ అవుతారు. గ్రామీయులచే నాయకులు ఎదుర్కొని పోబడ్డారు. బడ్డారు వచ్చింది కదా, కర్మణి వాక్యము. అని కూడా వచ్చింది కర్తకి. కావున ఇది కర్మణి వాక్యం అని మీరు గుర్తించగలగాలి. అసలు ఇది ఏ వాక్యము అంటే మీరు గుర్తించగలగాలి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ అయినట్టు లెక్క. గ్రామీయులు నాయకులను ఎదుర్కొని పోయారు. అంతే, బడు తీసేసాము. అది కర్తరి వాక్యము. తీసేసాం, బడు తీసేసి మార్చాం. అది కర్తరి వాక్యం. ఈ విధంగా మార్చవచ్చు. మీరు ముఖ్యంగా చూడగానే గుర్తించగలిగేటట్లు అవగాహన చేసుకోండి. ఏ వాక్యమో గుర్తించగలగాలి మీరే, అప్పుడు మీకు సులువుగా ఉంటుంది. చక్కగా మీరు చేయగలుగుతారు, మార్కులు వస్తాయి. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథ. చక్కగా నేర్చుకుంటూ ఉండండి, అలాగే లైక్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కూడా ఇంకా మీకోసం చాలా కంటెంట్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ పొడుపు కథ. 3 గదుల కుండ, ముత్యాల కుండ, ఆ కుండలోనే రతనాల పంట. ఏంటో తెలుసా? తెలిసిందా? తెలుసా ఏంటో? 3 గదుల కుండ, ముత్యాల కుండ, ఆ కుండలోనే రతనాల పంట. కుండలో రతనాల పంట ఏంటి? దానిమ్మ పండు. 3 గదులు, అందులో గింజలు.